శుభ సాయంకాలము నమస్కారం. మీ అందరికీ సత్యభాష్యానికి స్వాగతం. నేను మీ హోస్ట్ రాంబాబు చెరువు. వినాయక చవితి వేడుకలు అందరూ బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. ఆనందోత్సాహాలతో ప్రతి కాలనీ, ప్రతి వీధి, ప్రతి ఇండస్ట్రీ, ఫ్యాక్టరీ, స్కూలు, కాలేజీలు అందరూ కూడా హర్ష ఉల్లాసములతో జరుపుకుంటున్నారు. చాలా ఆనందంగా ఉంది. కానీ మనకి తెలిసి తెలియకుండా చాలా విషయాలు మన చుట్టూ జరుగుతున్నాయి. రైలు యాక్సిడెంట్స్ గత మార్చి నుంచి తీసుకుంటే ఇప్పటిదాకా ఒక 18-19 యాక్సిడెంట్ అయితే 296 మంది చచ్చిపోవడం ఒక దగ్గర, బాలాసోర్ లాంటి దగ్గర ఒక దగ్గర అయితే కనుక రైలు ఒక స్టేషన్ దగ్గర ఢీ కొట్టుకున్నప్పుడు ఆ స్టేషన్ మాస్టరు, అక్కడున్న సిగ్నల్ ఇంజనీర్ ఇద్దరు ముస్లిమ్స్ కావటం, వాళ్ళిద్దరూ పరారీ అవ్వటం అది ఇంకొక తార్కాణం. అలాగే పట్టాల మీద సిలిండర్లు పెట్టి, పట్టాల మీద బండరాళ్ళు పెట్టి, పట్టాల మీద పెద్ద పెద్ద ట్యాంకులు పెట్టి రైళ్లని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి పాకిస్తాన్ నుంచి ఒక ISI సంబంధిత సంస్థ వాళ్ళు దీన్ని ప్రేరేపిస్తున్నారు. వీడియోలు కూడా మీరు కావాలంటే టీవీలో చూడవచ్చు. ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి మీకు. కొన్ని చోట్ల వీడియోలు ఏమొస్తున్నాయంటే పిల్లలు వచ్చి నట్లు ఇప్పేసి ఆ పట్టాల దగ్గర ఉన్న జాయింట్లు అవి కూడా లాక్కెళ్ళిపోతున్నారు. ఉద్దేశం ఏదన్నా అవుతే వాళ్ళు చిన్నపిల్లలు అంటాము, రైలు కనుక పడిపోతే గవర్నమెంట్ వాళ్ళు రిజైన్ చేయాలంటాం. ప్రాణహాని ఎంత జరుగుతోంది, ఆస్తి నష్టం ఎంత జరుగుతోంది. ఇవన్నీ ఎవరు చేస్తున్నారంటే ఈ దేశాన్ని అస్థిరతతో ఉంచేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకో చిన్న కాకతాళి అని చెప్తాను, వినండి. మీకు ప్రతి సంవత్సరం మనం చూస్తాం, ఉత్తరాఖండ్లో బస్సు లోయలో పడింది, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు, 23 మంది చచ్చారు, 14 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు, బస్సు నష్టమైపోయింది. గత 1.5 సంవత్సరంలో ఉత్తరాఖండ్ కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ, నేపాల్ బార్డర్లో మన వాళ్ళు పర్యటన కోసం వెళుతున్నప్పుడు కానీ ఇవన్నీ చూస్తే 43 బస్సులు లోయలో పడ్డాయి, యాక్సిడెంట్ అయింది. కానీ అందులో ఒక్క కోయిన్సిడెన్స్ ఏమిటంటే ఆ డ్రైవర్లందరూ కూడా ముస్లిమ్స్ కావడం. ఈ 43 బస్సులు లోయలో పడ్డాయి. అందులో 30కి పైగా ప్రతి బస్సులో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ డ్రైవర్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడతాడు. ఇది కాకతాళీయమా, లేదు కార్యదీక్షతో వాడు చేస్తున్న పనుల? వీళ్ళని మనం నమ్మవచ్చా? ఏ కార్యం చేస్తున్నా కూడా ఇటువంటి కుట్రలు చేస్తూ హిందువుల్నే టార్గెట్గా పెట్టుకుని హిందువులేగా వెళ్ళేది మరి పుణ్యక్షేత్రాలు చూడటానికి. అటువంటి వాళ్ళని బస్సులో కూర్చోబెట్టి సదర్న్ ట్రావెల్స్ లాంటి వాడు, ఇంకోడు పణికర్ ట్రావెల్స్ లాంటి వాడు, ఇంకోడెవడో డ్రైవర్లు మాత్రం ముస్లిమ్స్ ఉంటారు. ఇవి జరిగినాయి. 43 బస్సులు, 43 × 30 అంటే 1200 మందికి పైగా మన వాళ్ళు దైవ సన్నిధికి చేరుకున్నారని మనం చెప్పుకోవచ్చు. అంటే బస్సుల్లో ప్రయాణించేటప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలి. ఏమిటంటే మన డ్రైవర్ ముస్లిం కాకుండా ఉండాలి అని. ఇన్ని జరుగుతున్నా కూడా మన ఎవరికి అంత కనీస స్పృహ ఎందుకు రావట్లేదు? మన చుట్టూ ఇవన్నీ జరుగుతున్నాయని మనం అనుకుంటున్నాం కదా. ఆలోచన చేయండి. ఇవన్నీ ఇట్లా ఉండగా పార్లమెంట్లో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అని ఒక బిల్లు తెచ్చారు వీళ్ళు. ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఏమిటంటే 1956లో నెహ్రూ గారి నేతృత్వంలో ఈ వక్ఫ్ బోర్డు అనేది ఒకటి ఫామ్ చేశారు. ఆ వక్ఫ్ బోర్డుకి అప్పట్లో 52,000 ఎకరాలు ఏవో ఉండేవి. అది రాను ఇంతింతై వడ్డుడింతై అన్నట్టుగా వీళ్ళు కబ్జాలకి అంతు అదుపు లేకుండా 1993లో దాన్ని ఆ వక్ఫ్ బోర్డు ఇంకింత పటిష్టం చేసి దానికి ఇంకా ఇంత పవర్లు ఇచ్చి పివి నరసింహారావు గారు, అంటే మన తెలంగాణ చెందిన పంతులు గారు, ఆ బిల్లుని ఇంకా పటిష్టపరిచి ఆయన వదిలేశాడు రాజ్యం. 2013లో మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో ఇంకా ఎక్కువ పవర్లు ఇచ్చారు. ఏమిటంటే వక్ఫ్ ట్రిబ్యునల్లో ముస్లిమ్సే ఉంటారు, ముస్లిం లాయర్సే ఉంటారు, నువ్వు ఏ కోర్టుకి వెళ్ళడానికి లేదు, ఏ రెవెన్యూ వాడు నీ కష్టాలు తీర్చడు, వక్ఫ్ బోర్డు మాత్రమే తీర్చగలుగుతుంది, అందులో ముస్లిమ్స్ మాత్రమే ఉంటారు, వాళ్ళ దగ్గర ఎటువంటి పత్రాలు ఉండవు నీకు చూపించేది, కాకపోతే నీ భూమి మీద కబ్జా పెట్టి ఈ భూమి నాది అని చెప్పేస్తాడు.
ఇటువంటి ప్రమాద స్థితి ఎంత స్థితికి వెళ్ళిపోయిందంటే పాకిస్తాను వైశాల్యం చూస్తే కనుక 9,25,000 28,000 ఎకరాల భూమి, 9,28,000 ఎకరాల భూమి పాకిస్తాన్ ఇవాళ. అంటే వెస్ట్లో ఉన్నది, ఈస్ట్లో ఉన్నది బంగ్లాదేశ్ అంటాం కదా. ఆ పాకిస్తాన్ భూమి 9,25,000 ఎకరాలు అయితే ఇవాళ వక్ఫ్ బోర్డు చేతుల్లో ఉన్న భూమి 9,75,000 ఎకరాల భూమి వక్ఫ్ బోర్డులో అక్రాస్ ఇండియా ఉన్నది. అంటే అప్పట్లో వాడు జిన్నా అన్నాడే, లడికే లేంగే పాకిస్తాన్, హస్తే హస్తే జీతేంగే హిందుస్థాన్ అని. ఈ వక్ఫ్ బోర్డు కుట్రలు అటువంటివి. మొన్నటికి మొన్న తమిళనాడులో ఒక గ్రామంలో 1,500 సంవత్సరాల పురాతనమైన ఆలయాన్ని మా గుడి, ఆ భూమి మాది అని ఎంత ధైర్యం లేకపోతే అంటారు వీళ్ళు. ఎవరు చూసుకునే ధైర్యం? అక్కడ ఉన్న గవర్నమెంట్ ఏమన్నా డిఎంకే వాళ్ళదే, వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తారా? భూములు బొడవైపోతాయా? వీటిని కనుక మనం ప్రతిఘటించి అడ్డుకున్నామంటే మనం ఉన్మాదం అయిపోతామా? ఎక్కడన్నా ఉందా ఈ పద్ధతి? ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా అసలు ఇస్లాంలోనే, ఖురాన్లోనే వక్ఫ్ అనేది ఎక్కడన్నా ఒక ఆస్పెక్ట్ ఉందా? ఇండియాలో వైపరీత్యం చెంది ఆ వైపరీత్యానికి వచ్చినదే ఈ వక్ఫ్ బోర్డు అని నా అభిప్రాయం. కాబట్టి ఎటువంటి సంఘటనలో మనం బతుకుతున్నాం, మన చుట్టూ ఎంత ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఒక్కసారి మీరు ఆలోచించండి. వీటన్నిటికీ తోడు రాహుల్ గాంధీ గారు అంటే అనవసరం ఇంకా వాడిని, ఎందుకంటే వాడు దేశద్రోహి. ఎంత దేశద్రోహి అంటే ఒకప్పుడు వీళ్ళ అమ్మగారు, ఈ మల్లికార్జున ఖడ్గే గారు, సిద్ధరామయ్య గారు కలిసి కర్ణాటక వెళ్ళి లింగాయతులు హిందువులు గారు అని ఒక ఫర్మానా వాళ్ళకి ఇచ్చి వచ్చారు. లింగాయతులు హిందువులు కాబట్టి ఏమవుతారు? ఆకాశం చూడిపడ్డారు వీళ్ళు. ఇవాళ అంటే మొన్నటి దాకా ఏం కొత్తలో కూసాడు ఇండియాలో ఉంటూ జాతి గణన చేస్తాను, నీ కులం ఏంటి చెప్పు, నీ కులం ఏంటి చెప్పు, నీ కులం, వాడి కులం అడిగితే వాడు చెప్పలా. వాడి పట్ల ఇంతమంది కోపగించుకున్నారు పార్లమెంట్లో. వాడు ఏ కులమో వాడికే తెలియదు. అటువంటి వాడు నిన్న యుఎస్ఏలోకి వెళ్ళి అక్కడ మాట్లాడుతూ సిక్కులు భయపడుతున్నారు, వాళ్ళ పగిడి కట్టుకునేందుకు, వాళ్ళ చేతికి కడియాలు వేసినందుకు వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళు భయపడకుండా ఉండాల్సిన భారతదేశాన్ని మేము క్రియేట్ చేస్తామని చెప్తున్నాడు. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మైనారిటీస్లో సిక్కులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, బుద్ధులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా హైందవ మత సాంప్రదాయం నుంచి బయటకు వచ్చిన వాళ్ళే తప్ప వాళ్ళంటూ వాళ్ళు ఎక్కడ ఆకాశం నుంచి ఊడిపడలేదు. వాళ్ళకి ఆ విషయం తెలుసు, మనకి ఆ విషయం తెలుసు. గర్వంగా మనం వాళ్ళతో ఉంటాం ఎప్పుడు కూడా. అటువంటి వాళ్ళని లింగాయత్ని ఎలాగైతే దూరం చేశాడో, ఇస్కాన్ సొసైటీ నుంచి ఎలాగైతే దూరం చేశారో, మనని శ్రీ వైష్ణవులు రేపు దూరం చేసి మనలో ఉన్న కులాలందరినీ మన దూరం చేసి రాజ్యం వెళ్తాం. ఏ రాజ్యం వెళ్తాం ఇంకా? కాబట్టి మిత్రులారా, మన చుట్టూ ఇన్ని రకాల ప్రమాదాలు మనం చూస్తూ ఉన్నాయి. ఎప్పుడెప్పుడు కాటేద్దామా అని. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇంక నుంచి మనం ఏదైనా ప్రయాణానికి వెళ్తుంటే ఆ ప్రయాణంలో ముందస్తుగా ఎవరు నడిపిస్తున్నారని చూసుకోవాలి. రైళ్ళు ఎక్కేటప్పుడు మన చుట్టుపక్కల ఎవరున్నారో చూసుకోవాలి. ఇంతకుముందు రైలు ఎక్కాలంటే భయపడేవాళ్ళం, టిఫిన్ డబ్బాలో బాంబులని, కంపార్ట్మెంట్లో బాంబులు పెట్టి. ఇప్పుడు ఆ పరిస్థితి వస్తుంది మనకి రేపు. ఒక సివిల్ వార్ వైపు తీసుకెళ్లేందుకు అన్ని రకాల దోహదపడుతున్నారు ఈ అపోజిషన్లో ఉన్న ఇండీ పార్టీ వాళ్ళు. ఇండీ అలయన్స్ అంటారు దాన్ని. మనం చేయగలిగిందల్లా అప్రమత్తంగా ఉండటం, మనం జాగ్రత్తగా చూసుకోవటం, మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవటం, మన చుట్టుపక్క వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఈ మాటని 10 మందికి చెప్పండి. అందరినీ అప్రమత్తులు చేయండి. నమ్మితేనే మోసపోతాం, నమ్మకపోతే ఎవడి తరం కాదు మనం మోసం చేసేందుకు. కాబట్టి అప్రమత్తంగా ఉండటమే మనం చేయగలిగే పని. సత్యభాషాన్ని మీరు మొదటిసారి వింటుంటే కనుక దయచేసి సత్యభాషని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోని మీకు తెలిసిన 10 మందికి పంపించండి. వచ్చే శీర్షి వరకు ఉంటాను. మరి రాంబాబు చెరువు, హైదరాబాద్.